సాగుతున్న సైనిక ఘర్షణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అనూహ్యమైన వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇరాన్ ఫ్యూయల్ డిపోస్, న్యూక్లియర్ సైట్లపై దాడి చేస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తారని చెప్తున్నారు. ఎందుకంటే భూతల యుద్ధానికి దిగితే అది సుదీర్ఘంగా సాగవచ్చని తేలిపోయింది. అందుకే దానికంటే ఇలా వైమానిక దాడులే చేసి ఇరాన్ శక్తి సామర్థ్యాలను తీస్తే ఆ తర్వాత హర్మూజ్ జలసంధి జోలికి పోవచ్చనేది అమెరికా ఆలోచనగా చెప్తున్నారు. అయితే ఇంత గందరగోళపడే బదులు అసలు మొత్తం యుద్ధాన్నే ఆపేయొచ్చుగా అనేది సొంత దేశంలో వినిపిస్తోన్నమాట. మరి ట్రంప్ వింటాడా? ట్రంప్ ఎండ్ గేమ్, హర్మూజ్తో సంబంధం లేకుండా ముగింపు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఇల్లాజికల్ ఎండ్. ఇరాన్లో ప్రభుత్వం మారిందంటున్న అమెరికా, ఇరాన్ ఇక అణ్వస్త్రాలు చెయ్యలేదంటూ ప్రకటన. ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో గల్ఫ్ వార్కి ఎండ్ కార్డ్ వేయాలనేది ట్రంప్ వ్యూహంగా తెలుస్తోంది. ఇరాన్తో గత 5 వారాలుగా కొనసాగుతున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ముగింపు ఇవ్వాలనేది అమెరికా తక్షణ లక్ష్యంగా కనిపిస్తున్నా దానికి సరైన లాజిక్ మాత్రం ఇవ్వలేకపోతోంది. ఇందులో భాగంగానే పీట్ హెగ్సేత్ ప్రెస్ మీట్ ని చూడాలంటున్నారు. ఇరాన్లో ఇక అణ్వాయుధాలు లేవని, తయారు చేయలేదని చెబుతూనే తొందరలోనే అమెరికా గెలవబోతుందని హెగ్సేత్ ప్రకటించారు. అటు అమెరికాలోనూ యుద్ధం ముగింపుపై భిన్నమైన వాదన ఉంది. ఇక్కడి వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించడం కంటే ఇరాన్ నౌకాదళాన్ని, క్షిపణి వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే తమ ప్రధాన లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సైనిక చర్య తరువాత దౌత్యపరమైన ఒత్తిడితో జలసంధిని తెరిపించాలని, అది విఫలమైతే ఆ బాధ్యతను యూరప్, గల్ఫ్ మిత్రదేశాలకు అప్పగించాలనేది అమెరికా ప్లాన్ కావచ్చంటున్నారు. ఈ ఊహాగానాలు ఇలా వస్తుండగానే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై సంయుక్తంగా భారీ దాడులు జరిపాయి. దాదాపు 23 లక్షల జనాభా కలిగిన ఇస్ఫహాన్ నగరం సైనికపరంగా చాలా వ్యూహాత్మకమైనది. ఇక్కడే బద్ర్ సైనిక విమానాశ్రయం ఉంది. అంతేకాకుండా ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను ఇక్కడి భూగర్భ కేంద్రంలో దాచిపెట్టిందని చెబుతున్నారు. దాడికి ఒక్కరోజు ముందే ట్రంప్ ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించేందుకు వెంటనే ఒప్పందానికి రాకపోతే ఇరాన్లోని ఇంధన వనరులు, అణు కేంద్రాలు, నీటి ప్లాంట్లు వంటి కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని చెప్పారాయన. ఈ క్రమంలో ఒత్తిడి పెంచేందుకే ఈ దాడి చేసుంటారని చెబుతున్నారు. మరోవైపు హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరిపించేందుకు చేపట్టాల్సిన సైనిక ఆపరేషన్ చాలా సంక్లిష్టమైనదని, దానికి తాము ఆశించిన 4 నుంచి 6 వారాల కంటే ఎక్కువ సమయం పడుతుందని ట్రంప్ పాలనా యంత్రాంగం అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ లక్ష్యాన్ని పక్కనబెట్టి ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపరచడం, క్షిపణి నిల్వలను ధ్వంసం చేయడం, రక్షణ పరిశ్రమతో పాటు అణు సామర్థ్యాలను పరిమితం చేయడం వంటి ప్రధాన సైనిక లక్ష్యాలపైనే అమెరికా దృష్టి సారించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లక్ష్యాలు పూర్తయిన తరువాత సైనిక చర్యలను తగ్గించి దౌత్య మార్గాలపై ఎక్కువగా ఆధారపడాలనేది అమెరికా వ్యూహంగా చెబుతున్నారు.